మార్కండేయుని వృత్తాంతము. వశిష్ఠుల వారు దిలీపునకు మృగసింగుని వివాహము, భృకుండుని జనన, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని పడేయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా, ఇది మార్కండేయుని గూర్చి వివరింతును, శ్రద్ధగా ఆలకింపమని ఈ విధంగా చెప్పదొడిగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుతున్న కొద్దీ తల్లిదండ్రులకు దిగులు ఎక్కువ అగుచుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయాది వైదిక కర్మలని పూర్తి చేసిరి. 67 దాటగానే మార్కండేయుని చదివించుట 67 చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనెందెను. అయినను మరుత్వతి మృకుండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులోకి మేమెంతయో ఆనందించుచున్నాము. అయినా గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలుగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగు కాక. గాన నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పుతుంటిది. అట్లా 15 సంవత్సరాలు గడిచిపోయినవి. రోజునకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా నున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలించి మహారుషులందరికీ ఆహ్వానములు పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకుండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకుండు ఆనందముంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరూ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటులా చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరు అట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించినారు. అంతా వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి గదా, అది ఎట్లా అగును? ఇతని ఆయుర్దాయము 16 ఏళ్ళే గదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని నుడివాను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవి వైవధిలమని దీవించినందున వారి వాక్కు అసత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరి. వశిష్ఠుల వారు కొంతసేపు ఆలోచించి, మునిషోత్తములారా, మంతరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుచుండిది అని పలికి వెంటనే ఆ మార్కండేయుని తోడుకొని పోరి. మునీశ్వరులు యాగమునకు బ్రహ్మ సంతసించిరి. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించునాయన అని దీవించారు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారమును వెలుబుచ్చి కొంత తడవాగి, భయపడకు ముని, మార్కండేయుని దగ్గరకు చేరదీసి, పరమేశ్వరుడి బాలును దీర్ఘ ఆయుష్మంతునిగా చేయును కాక అని తన మనసులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము. నీకే ఆపదయు కలుగదని ధైర్యం చెప్పి పంపివేశాను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చేదనని అనుజ్ఞ కోరగా, మృకుండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడపాటునకు కడుగంటూ దుఃఖించిరి. ఏటకేలకు మార్కండేయుని దీక్షకు కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీ క్షేత్రమునకు బయలుదేరి మృకుండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వర ఆలయమును సమీపున ఇంకా ఆశ్రమమును నిర్మించెను. మార్కండేయుడు స్వచన పరుడై రాత్రి పౌలు శివలింగమును కడేని ఉండసాగిన. క్రమంగా అతడు 16వ ఏట ప్రవేశించను. మరలా సమయమున ఆసన్నమైంది. మరణాసనం. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనిపోవటకు శివ సన్నది
జనం చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి ఆ సమీపమునందు నిలువలేకపోయిరి. కాలపాసము విసురుటకు చేతులు నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టి మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్నికరముల వలె బాధించెను. ఆ బాధ తోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి అర్గించగా యముడు ఆశ్చర్యపడి తనే స్వయంగా మార్కండేయునిపై కాలపాసమును విసిరాను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచేసరికి యముడు తన ప్రాణములను తీసుకొని పోవచ్చు సిద్ధముగా నుండగా అతడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించను. యముడు చనిపోవటంతో అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములా ప్రార్థించిరి. కోపం చలాచుకో మహేశ, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమ వరప్రసాదులకు మార్కండేయునకు 16 ఏళ్ళు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతని ఆయువు నిండిన వెనకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాను. మార్కండేయుని చివరంజీవిగా చేసితిరి. అందులకు మేమెంతయో ఆనందించుచున్నారు. కానీ ధర్మపాలన నిమిత్తము యముడు లేకుండుట లోటు కదా. గాన మరలా యమును బ్రతికించుచుండమని వేడుకొనిరి. అంతా ఈశ్వరుడు యమును బ్రతికించి, యమ, నీవు నా భక్తులందరికీ రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమైంది. పరమశివుని దయ వలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందులకు ముకుందుడు మిక్కిలి సంతసించి తాను చేసిన మార్గమాస వ్రతఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఆ మాఘమాస ప్రభావమును లోకులందరికీ చెప్పుచుండెను.